తెలంగాణలో ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ కొత్త ఆసరా పింఛన్లు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఈ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా నింపాలి, ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే మీ దగ్గర జిరాక్సులు ఏమేమి ఉండాలి, వితంతువులు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాసిస్ బాధితులు, పైలేరియా బాధితులు, ఒంటరి మహిళలు, వీరిలో ఎవరికి ముందుగా పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో, టెలిగ్రామ్లో, అదేవిధంగా వాట్సాప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది పీడిఎఫ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో అయితే జాయిన్ కండి. మీరు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. మీరు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ నుంచి కానీ టెలిగ్రామ్ గ్రూప్ నుంచి ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ అప్లికేషన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఏ పింఛన్ కోసం అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో ఇక్కడ మీ కింద క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు వితంతు పెన్షన్కి అప్లికేషన్ చేసుకుంటున్నారా, దివ్యాంగుల కోసమా, లేదంటే కల్లుగీత కార్మికులు, లేదంటే చేనేత కార్మికులు, డయాలసిస్, అదేవిధంగా పైలేరియా, ఒంటరి మహిళలు, మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు మీరు ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏదైతే అది ఇక్కడ టిక్ చేయండి. తర్వాత ఆధార్ కార్డు ప్రకారం వ్యక్తిగత వివరాలు అయితే ఇక్కడ అడుగుతుంది. మీకు ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ దరఖాస్తుదారుని ఫోటో అడుగుతుంది కదా, ఇక్కడ మీ ఫోటో అయితే పిన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ తర్వాత మీ డిస్టిక్ అడుగుతుంది, మీ జిల్లా పేరు రాయండి. తర్వాత మీ మండలం పేరు ఇక్కడ రాయండి. తర్వాత మీ గ్రామ పంచాయతీ పేరు ఇక్కడ రాయండి. నివాస ప్రాంతం వీధి, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, ఇట్లా మీ నివాస ప్రాంతం ఏదైతే అది ఇక్కడ రాయండి. తర్వాత దరఖాస్తుదారుని పూర్తి పేరు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ ఆధార్ కార్డులో పేరు ఉన్నట్టయితే రాయండి. తర్వాత తండ్రి పేరు రాయండి, లేదంటే లేడీస్ అయితే ఇక్కడ భర్త పేరు రాయండి. ఇక్కడ సంబంధం, ఇక్కడ భర్త అవుతారా, తండ్రి అవుతారా, మీకు ఏమవుతారు, ఇక్కడ రిలేషన్ అయితే రాయండి. తర్వాత ఇక్కడ చిరునామా అడుగుతుంది కదా, మీ ఇంటి నెంబరు, మీ విలేజ్, మీ మండలు, మీ డిస్టిక్ అయితే ఇక్కడ రాయండి. ఒకవేళ ఏదైనా డిఫరెన్స్గా ఉంటే ఇక్కడ రాయండి. అదేవిధంగా అంటే ఒక ప్లేస్లో ఉండి ఇంకొక ప్లేస్లో ఉన్న వాళ్ళైతే ఇక్కడ రాయండి. అదేవిధంగా ఇక్కడ పుట్టిన తేదీ అడుగుతుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ రాయండి. తర్వాత ప్రస్తుత వయస్సు, మీ వయసు ఎంత ఉంటుంది ఆ వయసు అయితే ఇక్కడ రాయండి. మీ దగ్గర జనన ధృవ పత్రం ఉందా, లేదంటే 10th మెమో ఉందా, లేదంటే ఓటర్ ఐడి ఉందా, మీరైతే ఇక్కడ దాని నెంబర్ అయితే రాయండి. లేకుంటే ఇక్కడ మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంటే దాని పేరు ఇక్కడ రాయండి. ఇక్కడ లింగం పురుషుల, స్త్రీల, ట్రాన్స్జెండర్ అని అడుగుతుంది, ఏదైతే అది ఇక్కడ రాయండి. ఇక్కడ వైవాహిక స్థితి అడుగుతుంది కదా, ఇక్కడైతే మీరు దేనికి సంబంధించిన వాళ్ళైతే అది అయితే రాయండి. ఒకవేళ మీ భర్త పేరు కనుక ఉంటే ఇక్కడైతే రాయండి. ఆధార్ కార్డ్ నంబరు, పుట్టిన తేదీ కూడా అడుగుతుంది, అవి కూడా రాయండి. తర్వాత మీ మొబైల్ నంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నంబర్ని అయితే ఇక్కడ రాయండి. తర్వాత మీరు ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీ అని అడుగుతుంది. మీరు ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఇక్కడ రాయండి. దరఖాస్తుదారుని వృత్తి అని అడుగుతుంది. మామూలుగా ప్రతి ఒక్కరు విలేజ్ వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఇక్కడ అగ్రికల్చర్ అని రాయండి. ఎవరైనా బిజినెస్ కనుక ఏమన్నా ఉంటే వాళ్ళైతే ఇక్కడ రాయండి. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అయితే కావాలి, మీ బ్యాంక్ అకౌంట్ నంబరు, అదేవిధంగా బ్యాంక్ బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత సామాజిక ఆర్థిక స్థితి, మీ దగ్గర రేషన్ కార్డు ఉంటుంది కదా, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ రేషన్ కార్డు నెంబర్ ఇక్కడ రాయండి. అదేవిధంగా వార్షిక కుటుంబ ఆదాయం అడుగుతుంది కదా, మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాని మీద ఇన్కమ్ ఉంటుంది, అదైతే ఇక్కడ రాయండి. పింఛన్ వర్గం వారీగా ప్రత్యేక వివరాలు వర్తించే విధంగా ఇక్కడ అడుగుతుంది కదా. ఎవరైనా సరే ఈ పింఛన్కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళు భర్త చనిపోయినట్లయితే భర్త డెత్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా కావాలి. అదేవిధంగా ఎవరైనా ఒంటరి మహిళ భర్త నుంచి వెళ్ళిపోయిన వాళ్ళైతే ఇక్కడ ఆ వివాహిత పత్రం కూడా కంపల్సరీగా అడుగుతున్నారు. మీరు ఎవరైనా దివ్యాంగులైతే మీ యూడిఐడి అయితే అడుగుతున్నారు. ఈ సభ్యత్వం, సంఘం పేరు, సభ్యత్వ తేదీ, కల్లుగీత కార్మికుడి విషయంలో ఎవరైనా సరే కల్లుగీత కార్మికులు ఉంటే వాళ్ళైతే ఇక్కడ రాయండి. నేత పని వారైతే హ్యాండ్లూమ్ శాఖ జారీ చేసిన ధృవీకరణ పత్రం అయితే మీరైతే ఉండాలి మీ దగ్గర. ఇక్కడ డేట్స్ అడుగుతుంది, ఆ డేట్స్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే దీంట్లో కండిషన్స్ ఏంటి అని అంటే 3 ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉండద్దు, ఆ 3 ఎకరాల పొలము తరి భూమి ఉండాలి, 7.5 ఎకరాలు మెట్ట భూమి ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ భారీ మోటార్ అంటే మీ దగ్గర కారు ఉన్న వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అయితే కాదు. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్,
ఇట్లాంటి వాళ్ళైతే ఈ పెన్షన్కు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరున్నా వాళ్ళకైతే ఈ పెన్షన్ వచ్చే అవకాశం అయితే లేదు. ఇక్కడ దరఖాస్తుదారుని సంతకము, మీ దగ్గర డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఏముండాలి అనంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి. నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో లింక్ ఇస్తాను. ఈ అప్లికేషన్ ఫామ్ ఉండాలి, అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలి. మీ దగ్గర ఏజ్ కోసం అయితే మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీరు కళ్ళగీత కార్మికులా, లేకుంటే మీరు భర్త చనిపోయిన వాళ్ళ, లేకుంటే మీరు ఏ పెన్షన్కి సంబంధించిన వాళ్ళు, అదైతే ఉండాలి. మీ దగ్గర రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి, బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి. భర్త చనిపోయిన వాళ్ళకైతే డెత్ సర్టిఫికేట్ ఉండాలి. విడాకులు తీసుకున్న వాళ్ళకు కూడా మీకు విడాకుల సర్టిఫికేట్ ఉండాలి. కళ్ళుగీత కార్మికుల సహకార సంఘంలో నమోదిత సభ్యత్వ రుజువు ఎక్సైజ్ శాఖ జారీ చేసింది ఉండాలి. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు మీరైతే ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి మీరైతే మీ మండల్లో అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. మీ దగ్గర ఇంకా ఏదైనా డాక్యుమెంట్ లేకుంటే రెడీ అయితే చేసుకోండి. మీరు ప్రతి ఒక్కరు ఈ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో నేనైతే ఈ పీడిఎఫ్ అనేది ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.